బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసులు. నిన్న జరిగినటువంటి రాళ్ల దాడిలో సుమన్ ను పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే A2, A3ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారంటూ సమాచారం అందుతోంది. కానిస్టేబుల్ కు గాయాలైన అంశంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. కానిస్టేబుల్ మెడికల్ సర్టిఫికెట్ కోసం పోలీసులు ప్రజెంట్ వెయిట్ చేస్తున్నారు. మెడికల్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాత్రపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అక్కడ ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. మంత్రి వివేక్ వెంకటస్వామి అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణ కార్ల మీద రాళ్లు దాడి చేయడం బీఆర్ఎస్ కార్యకర్తలు. అదే సమయంలో మరోవైపు 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత కిడ్నాప్ జరగడం, మరికొంతమంది బీఆర్ఎస్ మహిళల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తించారంటూ బాల్క సుమన్ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురయ్యి పోలీసుల మీద కూడా చాలా తీవ్ర పదజాలాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బట్టలు వేసుకోండి మీరు అంటూ మాట్లాడడం కూడా మనం చూసాం. అలాగే మరికొన్ని గొడవలకు కూడా కారణమయ్యారు అంటూ మరికొన్ని కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. అలాగే కానిస్టేబుల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పుడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మెడికల్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం ఈ అంశానికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతుందో అన్నటువంటి అంశం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. రవి ఉన్నారు మా ప్రతినిధి మనతో. రవి, ఏం జరుగుతోంది? అసలు ఈ అంశంలో ఏమేం కేసులు ఇప్పుడు నమోదయ్యాయి? ఈ అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అరెస్టుకు సంబంధించి రెస్పాన్స్ వచ్చిందా? బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? బాల్క సుమన్ అనుచరులు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారా? బాల్క సుమన్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడికి పోలీసులు నేరుగా చేరుకున్నారు. పోలీసులు చేరుకొని బాల్క సుమన్ ను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఫార్మాలిటీ ప్రకారం 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తారు. అనంతరం పోలీసులు బాల్క సుమన్ ను విచారిస్తారు. విచారించిన అనంతరం ఏంటి అసలు నిన్న జరిగిన పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. మనం ఒకసారి పోలీసు విజువల్స్ కూడా చూపెడుతున్నాం. నేరుగా పోలీసులు ఇక్కడికి చేరుకున్న చూస్తున్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఉన్నాయో పోలీసులు కనబడుతుంది. అయితే దాదాపుగా 100 మంది పోలీసులు బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. బాల్క సుమన్ లోపల గదిలో ఉన్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెడుతున్నాం. అయితే సిఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగబోతుంది. ఒకసారి సిఐ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి అసలు ఏం చెప్పబోతుంది తెలుసుకుంటాము. అసలు నోటీస్ ఇవ్వబోతుందో ఏంటి సార్? ఇది పరిస్థితి లోపల ఏసీపీ పోయిన నోటీస్ ఇచ్చే అనంతరం రవి మేబీ మీరు అక్కడ ఉన్న చేసేందుకు 200 మంది పోలీసులతో ఇప్పుడు 2 రోజులుగా అరెస్ట్ చేసేందుకు పథకం ప్రకారం మంత్రి గారికి అనుసరణ జరుగుతా ఉన్నది. 7 కలిసి మనుషులు ఎలా చాతుర్పల్లిని కైవసం చేసుకుంటాం. 14 మంది గెలిచాం. మేము చాతుర్పల్లి కైవసం చేసుకుంటాం. అక్రమ అరెస్ట్ చూడొచ్చు. ఏసీపీ రవికుమార్ లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఏసీపీ లోపలికి వెళ్ళి బాల్క సుమన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మాట్లాడి విషయం ఏదైతే కేసు నమోదు ఉందో 40/2026 కింద కేసు నమోదైన పరిస్థితి. ఆ కేసు నమోదు అంశంలో మాట్లాడిన తర్వాత అయితే ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. మేము దయచేసి ఈ సమాజాన్ని మేము అడుగుతా ఉన్నాం. పోలీసు వారిని అడుగుతా ఉంటాం. అయ్యా పోలీస్ శాఖ వారు ఇంకొక మార్కు తక్కువ వచ్చి మీకన్నా తక్కువ మార్కు వచ్చడానికి పోలీస్ నౌకరు ఇస్తారంటే మీరు ఊపుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము 14 సీట్లు గెలిచి ఇవాళ 14 సీట్లతోటి మెజార్టీ తోటి ఉండి 22 సీట్ల గెలిస్తే ఇవాళ కౌన్సిల్ నాకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయంగా సభ్య హస్తాలలో పోలీసులు కూడా పోలీసులు వాళ్ళకి అధికారానికి వస్తూ
ఎంగిలి మెత్తగా కష్టపడి ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి చర్యలు చేస్తే మేము పోలీసు వారికి చెప్పినాం, మేము సహకరిస్తామని చెప్పినా కానీ ఇంతమంది పోలీసు వాళ్ళ బలగాలతో ఇవాళ ఇంటి మీద కట్టి దాడి చేసే ప్రయత్నం పోలీసు గుండాలు చేస్తా ఉన్నారు. ఇవాళ వివేక్ కన్సర్న్ ఇవాళ ఈ కేతనపల్లి మొత్తం పోలీసులతోటి ఇవాళ ప్రజానీకం భయానికి గురి కావాల్సిన పరిస్థితి ఉన్నది. అధికార చులం డబ్బున్నదని ఇవాళ కళ్ళ కట్టినట్టు ఇవాళ కేతనపల్లి కానీ చెన్నూరు నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రపంచానికి వివేక్ కబరనార్థం మంచోడనే ముసుగు మీద ఏ విధంగా దౌర్జన్యకండ చేస్తాడో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గాలు చేస్తా ఉన్నది. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, బరోబర్ మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం, మీ మీద కూడా గౌరవం ఉన్నది. కానీ దౌర్జన్యం చేస్తానంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం అగ్ని గుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. పోలీసులు ఏసీపీ రవికుమార్ ఆడికి చేరుకున్నారు. అనంతరం బాల్క సుమన్ తో 41 సిఆర్పి ఇచ్చి మాట్లాడతారు. నిన్న జరిగిన యథార్థంపై ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టీం లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూపెడుతున్నాం. పోలీసులు నిన్నటి అంశం టైం నెంబర్ 40/2026 లో పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఈ అంశంపై విచారణ చేస్తారు. గ్రేవ్ అఫెన్స్ ఇప్పటికే వచ్చినట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంది. గ్రేవ్ అఫెన్స్ వచ్చిన కానిస్టేబుల్ రాకేష్ కు అసలు ఎవరెవరు రాళ్లు రువ్వారో, రాళ్లు రువ్వడానికి గల కారణాలు ఏంటి, నిజంగానే రాళ్లు రువ్వితే దాంట్లో బాల్క సుమన్ పాత్ర ఉందా లేదా అని ప్రధానంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రవి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అక్కడ చెబుతున్నాడు. పక్కా నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ చేసి నన్ను జైలుకు పంపే కుట్ర జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. అయితే పోలీసు కూడా చాలా సీరియస్ బాల్క సుమన్ లాంటి వ్యక్తి 10 సంవత్సరాలు. రవి పోలీసులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది కనిపిస్తున్నారు అక్కడ. పోలీసులు ఎంతమంది పోలీసులు ఉన్నారు, మరి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని అడ్డుకుంటున్నారు కదా. ఎస్ఐపై దాడి చేస్తున్నారనే కోణంలో కొంత చర్చ కొనసాగింది. ఈ అంశంలో సీరియస్ తీసుకున్నట్టు మనకు తెలిసింది. అయితే దీనిపై ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు కొంత సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు ఎక్స్క్లూజివ్ విజువల్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. లోపల బాల్క సుమన్ తో ఏసీపీ టీం లోపల మాట్లాడుతున్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ నిన్నటి ఇప్పుడు ఇంతకు ముందు దృశ్యాలు చూపెడుతున్నాం. అయితే రవి బాల్క సుమన్ అరెస్ట్ కి సంబంధించిన సమాచారం ఇప్పటికే బయటకు వచ్చింది కదా. బీఆర్ఎస్ ఏదైనా ఉందా, లేదంటే వీడియో విజువలెన్స్ ఏదైనా ఉండబోతుందా? ఈ అంశంలో కొంత సీరియస్ గా విచారణ జరుగుతున్నట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ బాల్క సుమన్ అరెస్ట్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కేతనపల్లి కౌన్సిల్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ అంశం అంతా కూడా అక్కడి నుంచే ప్రారంభమైనట్టు తెలిసింది. 14 మంది ఉన్న మా వ్యక్తులను ఎందుకు ఎలక్ట్ కాకుండా అడ్డుకుంటున్నారు, ఎందుకు వాయిదా వేపిస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా కొంత సీరియస్ గా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడారు. నన్ను ఎట్లా అయినా జైలుకు పంపిస్తారు, ఆ విషయం నాకు సమాచారం ఉంది, జైలుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వివేకంతో ఆలోచించే వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి ఈ విధంగా చేస్తాడని మేము అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వందల సంఖ్యలో పోలీసులు బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. లోపల ఏసీపీ ఆధ్వర్యంలో బాల్క సుమన్ అరెస్ట్ కు సంబంధించింది కావచ్చు, లేదంటే 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన అనంతరం బాల్క సుమన్ కి ఏం చెబుతారు ఏంటి, బాల్క సుమన్ బయటకు వచ్చి మీడియాతో మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అనే అంశంలో కొంత చర్చ జరగనుంది. అయితే పోలీసులు ఒకే ఒక విషయం చెప్తున్నారు. కానిస్టేబుల్ ప్రస్తుతానికి తలకు బలమైన గాయమైంది, గాయమైన గ్రేవ్ రిపోర్ట్ ఇప్పటికే మా చేతిలో ఉంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో రవి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. మరికొద్ది క్షణాల్లో ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మరికొద్ది క్షణాల్లో నేను మీతో మళ్ళీ జాయిన్ అవుతాను. చిరుమిళ్ళ రాకేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ గారు నమస్తే. హలో రాకేష్ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుందండి రాకేష్ గారు ఓకేనా? ఇప్పుడు మాకు అక్కడ కనిపిస్తుంది బాల్కసుమన్ గారి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, కార్యకర్తలు ఏమో అడ్డుకుంటున్నారు, లోపల డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటున్నారు. సో మీ పార్టీ వ్యూ ఏంటి ఈ విషయంలో? నిన్న జరిగినటువంటి గొడవ మేము చూస్తూనే ఉన్నాం, ఎంత పెద్ద గొడవ జరిగిందో. ఇప్పుడు ఈ మొత్తం జరుగుతున్న దాని మీద మీ పార్టీ వ్యూ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడగా దీన్ని చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కేతంపల్లిలో ఉన్నటువంటి మొత్తం 22 మంది కార్పొరేటర్లు అంటే కౌన్సిలర్స్, ఆ కౌన్సిలర్లలో మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ పెట్టుకొని బిఫోర్ ఎలక్షన్స్ అలయన్స్ పెట్టుకొని సిపిఐ మేము ఇద్దరం కలిసి 14 మేము 10 గెలవడం జరిగింది, వాళ్ళు 4 గెలవడం జరిగింది. 14 మాకు వచ్చినాయి, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. వాళ్ళకున్న సంఖ్యాబలం 8, మాకున్న సంఖ్యాబలం 14. కాబట్టి ఒకవేళ ఇండిపెండెంట్ అటు పోతే ఇండిపెండెంట్ కూడా వాళ్ళతో లేడు. కాబట్టి నేనేమంటున్నా అంటే స్పష్టంగా అది బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటువంటి మున్సిపాలిటీ. దాంట్లో ఈరోజు దాని ఎలక్షన్లను అడ్డుకోవడం, రాష్ట్రం మొత్తం అన్ని అయిపోయినాయి మున్సిపాలిటీలన్నీ. వీళ్ళు అడ్డుకున్నది ఎక్కడంటే 2 మున్సిపాలిటీలు స్పష్టంగా, ఒకటి ఇబ్రాహీంపట్నం, ఇంకొకటి వచ్చేసి కేతన్పల్లి. ఈ రెండిట్లో కూడా మెజార్టీ స్థానాలు మేమే గెలుచుకున్నాం. అయినా కానీ అక్రమ పద్ధతిలో వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. మనం చూసాం ఏ విధంగానైతే ఇప్పుడు ఈ అరెస్టు అక్కడ కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి కాబట్టి దాని మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా వివేక్ వెంకటస్వామి కారు మీద రాళ్లు వేయడం కానీ, పోలీసుల్ని అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇలా చాలా కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కేసుల్ని మీరు కన్సిడర్ చేయరా? కాదండి, నేనేమంటున్నా అంటే కేసులు ఎందుకు అయ్యాయి, ఏ విషయంలో అయ్యాయి? మేము న్యాయబద్ధంగా పోతుంటే మేము మున్సిపాలిటీలోకి అటెండ్ చేయడానికి పోతుంటే, మా కౌన్సిలర్ పోతుంటే వాళ్ళని అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? కోడుండగా వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు? అంటే ఏదైతే అధికార పార్టీ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మేము చేస్తామని చెప్పేసి అంటే తప్పకుండా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఒక కానిస్టేబుల్ మీదకి కారెక్కిచ్చి చంపిస్తే మాత్రం ఆమెను తీసుకెళ్లి నిమ్స్ హాస్పిటల్లో వేశారు. ఒక గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ నిజామాబాద్ లో ఒక మహిళా కానిస్టేబుల్ మీదకి కారెక్కిస్తే నిమ్స్ లో చేంజ్ చేశారు. ఇప్పుడు హుటాహుటిని తీసుకొచ్చి అపోలోలో ఎందుకు చేంజ్ చేశారు? నిమ్స్ లో ఆయనను కూడా నిమ్స్ పంపించాలి కదా, గాంధీకి ఉస్మానియాకు పంపించాలి కదా. ఆయన మంచిర్యాల మెడికల్ కాలేజ్, ఆయనకు జరిగినటువంటి దాడి ఏంది అసలు? వాళ్ళతో మొత్తం అంటే దాన్ని ఒక సెన్సేషన్ సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. అసలు రాళ్ల దాడి ఎవరు చేశారు? దానికి ఇప్పుడు కాదండి, నేను ఒకటి అడుగుతున్నాను, అదేమన్నా బుల్లెట్ ప్రూఫ్ కార్ అండి? వివేక్ వెంకటస్వామి గారు పోయి రాయబడితే అద్దం పలుగుతుంది. అసలు అద్దమే వాళ్ళు కదా, ఎవరు రాళ్ల దాడి చేశారు? సృష్టించిన కథ కానీనే తప్పితే మీడియా తమ చేతుల్లో ఉందని, తమకు సంబంధించిన మీడియాలు తమ బాగా మీడియాలతోటి ఆయన చేసుకుంటున్నట్టు ఉత్తుత్త ప్రచారం అది. అంటే బాల్కసుమన్ గారు అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు, గ్రౌండ్ లో ఉన్నారు, కొట్లాడారు, గెలిచాం మేము. అరే మేము గెలిచినామండి స్పష్టంగా. నేను చెప్తున్నా కదా, బిఫోర్ ఎలక్షన్ దాని అలయన్స్, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా 4 కార్పొరేటర్లు మాతోటే ఉన్నారు. ఇదే విధమైనటువంటి దాడుల సంస్కృతి కొనసాగి 10 ఏళ్లలో మేము ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరిని కూడా వేధింపులకు గురి చేయాలి. కానీ మాకు కొత్త పాఠాలు నేర్పుతున్నట్టే కనిపిస్తుంది ఇది. తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైనా కానీ ఈటకేజో పత్తర్ సేదింగ్ అని చెప్పి మా బాల్కసుమన్ గారు న్యాయబద్ధంగా పోరాటం చేశారు. ఇప్పుడు రాకేష్ గారు ఇంతకీ అరెస్ట్ కి సహకరిస్తారా లేదా? బయట మీ కార్యకర్తలు ఏమో పెద్ద ఎత్తున డోర్ ముందు నించున్నారు, మేము అలో చేయం ఇది అని చెప్తున్నారు. అరెస్ట్ ని లోపల డిస్కషన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. కాదు కదండి, దేనికి అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ కి అసలు రీజన్ ఏంది? రీజన్ లేనటువంటి అరెస్ట్లే కదా ఇది. నువ్వు మున్సిపల్ ఎలక్షన్ లో చైర్మన్ ఎవడో డిక్లేర్ చేయాలంటే చేతగాని ప్రభుత్వం ఈరోజు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేద్దాం అనుకుంటుర్రా? మీరు అరెస్ట్ కి సహకరించట్లేదా? అయితే ఎందుకు అసలు అరెస్ట్ దేనికన్నా ఉంటుండే, మళ్ళీ అరెస్ట్ కి సహకరించాలంటే వాళ్ళు అంటే రీజన్ ఇదే కదా రాకేష్ గారు, రీజన్ చెప్తుంది అదే కదా. కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి, రాళ్లు విసిరారు, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. లేలే, సుమన్ గారు వాళ్ళు అడ్డుకున్నారు తప్పితే వాళ్ళని సుమన్ అడ్డుకోలేదు కదా. అసలు రాళ్ల దాడి జరిగింది. నేను అదే చెప్తున్నాను, అభూత కల్పనలు సృష్టించడం జరుగుతుంది. నాకు స్పష్టంగా తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు అని నడిపిస్తుర్రు, 2 సంవత్సరాల నుంచి ఈ కార్ రేసింగ్ అని నడిపిస్తుర్రు. ఏదో విధంగా కేసులు పెట్టాలి, బనాయించాలి,
భయపెట్టాలి, బెదిరించాలి అనే ఒక కాన్సెప్ట్, లేదా కొనుక్కోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇబ్రాహీంపట్నంలో మా కార్పొరేటరు ఆయన కిడ్నాప్ చేసి మళ్ళీ దానికి ఏదో హైకోర్టులో పోయి కేసేసి ఏదో హంగామా చేద్దామని చూస్తారు. సరే కానివ్వండి, మేమేమంటున్నామంటే సరే వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి. ఎప్పుడు కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు కదా. బాల్క సుమన్ గారి అరెస్టు అది న్యాయబద్ధమైనది కాదు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బాల్క సుమన్ గారికి అండగా పార్టీ మొత్తం నిలబడడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ రాకేష్ గారు. సో చూస్తున్నాం కదా, మనం చిరుమిళ్ళ రాకేష్ గారితో మాట్లాడాం. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ గారి అరెస్టు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా చట్ట విరుద్ధం, కావాలని అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక డ్రామా లాగా ఆయన చూస్తున్నారు. నిన్న రాళ్లు రోవడం విషయం అయినా సరే, కానిస్టేబుల్ గాయాలు అవ్వడం విషయం అయినా సరే, ఇవన్నీ కూడా అబద్ధాలు. మమ్మల్ని అడ్డుకొని మా మీదే కేసులు పెడుతున్నారు. మాకు ఎక్కువ 22 స్థానాల్లో మొత్తం 14 మేము గెలుచుకుంటే, మా కౌన్సిలర్స్ ఉంటే, మీరు మాకు అధికారం రాకుండా చేసి చివరికి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేదే ఇప్పుడు అతిపెద్ద విషయంగా వీళ్ళు చూస్తున్నారు, బీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో బీఆర్ఎస్ చెప్పేది ఒకటే, మేము అబ్జర్వ్ చేస్తున్నాం, అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, రేపు మా అధికారం మాకు వచ్చుతుంది, అప్పుడు మీ సంగతి మేము చూసుకుంటాం, దీనికి ఇంతకింత మేము చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి క్షణక్షణానికి బాల్క సుమన్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ చాలా సీరియస్ అవుతుంది. మా ప్రతినిధి రవి నాయక్ మీకు లైవ్లో మీరు చూస్తున్న విజువల్స్, లైవ్ విజువల్స్, సుమారుగా ఒక 40 మంది వరకు పోలీసులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. అలాగే మరొక 30-40 మంది అక్కడ కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి మరింత మంది కార్యకర్తలు బాల్క సుమన్ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నట్లుగా కనపడుతోంది. లోపల అధికారులు, సీనియర్ అధికారులు ఏమో బాల్క సుమన్తో డిస్కస్ చేస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఊరుకుంటారా లేదా, మరి ఒకవేళ కార్యకర్తలు ఏమైనా అగ్రెసివ్గా రియాక్ట్ అయితే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో. ఓ పక్క సిఆర్పిసి నోటీసులతో వచ్చారు, అంటే ఖచ్చితంగా వారెంట్ అవసరం ఏమీ లేదు అరెస్ట్ చేయడానికి, తీసుకువెళ్ళడానికి. సో అలాంటి నోటీసులతో అధికారులు వచ్చారు. సో ఇప్పుడు పరిస్థితి ఏం జరగబోతుందని తెలియడం లేదు. రవినాయక్ ఉన్నారు గ్రౌండ్లో. రవినాయక్, ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నాయకులతో మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ దొంగ కేసులు అంటున్నారు. మరి అక్కడేమో కార్యకర్తలు అక్కడ డోర్కి అడ్డంగా నించున్నారు. మరి లోపల డిస్కషన్ అవుతుంది అంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు అక్కడ? అదుపులో తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అనంతరం బాల్క సుమన్ ఇక్కడి నుంచి మరి మెడికల్ చెకప్ కింద హాస్పిటల్ తీసుకెళ్లవలసి ఉంటుంది. హాస్పిటల్ అనంతరం రిమాండ్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లవలసి ఉంటుంది. మెజిస్ట్రేట్ రిమాండ్ రాస్తారా, లేకపోతే ఈ సెక్షన్లపై రిమాండ్ ఉందా లేదా అనే కోణంలో ఏమన్నా రిజెక్ట్ చేస్తారా, లేదంటే నోటీసులు ఇచ్చి వదిలిపెడతారా? ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది ఇంకా ఒక క్లారిటీ, అధికారి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే చాలా స్పష్టంగా ఒక విషయం అయితే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బాల్క సుమన్ ను ఈ రోజు అదుపులో తీసుకుంటున్నట్టు మనకైతే పక్కా సమాచారం ఉంది. ఎవరిని కూడా ఇక్కడ లేకుండా కొంత ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో పాటు ఎవరిని కూడా బయట నుండి ఇక్కడికి రాకుండా ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. క్లియర్ గా బాల్క సుమన్ దగ్గరికి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లికి సంబంధించి సబ్ డివిజన్ సంబంధించిన రవికుమార్ వెళ్ళారు. రవికుమార్ వెళ్ళిన అనంతరం బాల్క సుమన్ ఏం చెబుతాడు, ఏంటి ఈ అంశంలో ఏం విచారణ, ఏ విధంగా విచారించబోతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం స్పష్టంగా ఒక విషయం అయితే దీంట్లో క్లియర్ గా కనబడుతుంది. బాల్క సుమన్ ను పోలీసులు అదుపులో తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. అదుపులో తీసుకొని రాజ్యం
అది క్లోజ్ చేసి లాంచ్ చేయి. రోమాన్ లేదా అన్నా సో మనం చూస్తున్నాం లైవ్ లో బాల్క సుమన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో చూపిస్తుంది. బాల్క సుమన్ ఇంటి వద్దకు 41 సిఆర్పిసి నోటీసులతో పోలీసులు రావడం, నిన్న జరిగినటువంటి గొడవకి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు, మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఇంటికి డోర్కి అడ్డంగా ఉండి కార్యకర్తలు మేము అలౌ చేయం ఇలా అరెస్ట్ చేయడాన్ని అంటూ ఆందోళన చేయడాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద కొంతమంది సీనియర్ అధికారులు లోపలికి వెళ్ళి బాల్క సుమన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాల్క సుమన్తో మాట్లాడిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ డౌన్ డౌన్, గవర్నమెంట్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు మనం చూస్తున్నాం. పోలీసు అధికారులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఒక బూటకపు అరెస్ట్ గా చూస్తోంది, బూటకపు కేసులుగానే చూస్తోంది. ఇవన్నీ దొంగ కేసులు అని చెప్పి బీఆర్ఎస్ చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇంతకుముందే బీఆర్ఎస్ నాయకుడు రాకేష్తో మనం మాట్లాడాం, చిరుమిళ్ళ రాకేష్తో, ఆయన అదే మాటలు చెప్తున్నారు. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే చేయొచ్చుగాక, రేపు మాకు అధికారం వచ్చిన రోజున ఇంతకింత ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అంటూ ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పోలీసులు అయితే బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బాల్క సుమన్ని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకసారి మీరు లైవ్ విజువల్స్ చూడొచ్చు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తుంది. సుమారుగా ఒక 30-40 మంది వరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు ఒక 40-50 మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక కంగారు, భయం అందరిలోనూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమో పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, నిరసన తెలియజేయడం మనం చూస్తున్నాం. నేరుగా పోలీసులు మోహరించారు. తరలిస్తున్నారు. కానీ ఈ అంశంపై మాట్లాడితే ముందుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సీరియస్ అంశం అంతా తరలిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతుంది. అందుకని చూపటి ముందు వాహనం తీసుకెళ్లిన దృశ్య మార్పిడి చూపెట్టింది. అయితే బాల్క సుమన్ నిన్నటి అంశం, నిన్న జరిగిన అంశంలో బాల్క సుమన్ క్లియర్ గా లిఫ్ట్ చేశారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వం మాకు కావాలని చెప్తున్నట్టు వేరే కనబడుతుంది. కొంత శాతనపల్లి అంతా కూడా ఒక రకంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల పోపులాట మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పచ్చు.